నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురుగారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అవును. ఈ ఉగాది పంచాంగం 2026 ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. మనకు ఉగాది నుంచి నూతన సంవత్సరం. హ్మ్. అయితే ఇది మనకు భారత కాలమాన ప్రకారంగా శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవ నామ సంవత్సరం, శుద్ధ పాడ్యమి, చైత్రమాసం, గురువారం రోజుతో ప్రారంభమవుతుంది. అందువల్ల గురువు రాజుకు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి రాజు, హ్మ్. చక్రవర్తి అంటే విశ్వ చక్రవర్తి. మనకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ప్రకృతి ప్రకారంగా గురువు రాజు కావడం వల్ల, మొత్తం మీద ఓవరాల్‌గా 12 రాసుల వారికి కూడా గురువుని మూలాధారంగా తీసుకొని మనం ఆయనను బేస్ చేసుకొని, ఆయనను అనుసరిస్తూ ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంటాయి. హ్మ్. రాసుల ప్రకారంగా. అందులో భాగంగా మనకు 12 రాసులకు గాను ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే, ఆదాయం వచ్చేసి రూ. 2, అలాగే ఖర్చు వచ్చేసి 8. హ్మ్. ఇక్కడ ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా ఉంది. అంటే 6 హ్మ్. ఖర్చు ఉందన్నమాట. అంటే అప్పు అనేది కనబడుతుంది కుంభరాశి వాళ్ళకి. అనేది కనబడుతుందనే కాదు, ప్రతి సంవత్సరం అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఇది సదా మనం చెప్తూ పోతుంటాము. అందరూ వింటూ ఉంటారు. జరుగుతూనే ఉంటుంది. కానీ ఎంతటి గ్రహస్థితినైనా కూడా మనం నడుచుకునే ధర్మ మార్గము, మనం ఆచరించే భక్తి మార్గమే వీటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తుంది. హ్మ్. ఇది అప్పు ఎక్కువుంది, అవమానాలు ఎక్కువున్నాయి అని ఎవ్వరూ భయపడాల్సిన అవసరమే లేదు. మరి కుంభరాశి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే పాపం, వాళ్ళ జీవిత పోరాటమే. వాళ్ళది యుద్ధం అని చెప్పాలి. ఒక కార్గిల్ యుద్ధం అన్నట్టుగా హ్మ్. జీవితంలో అన్నీ యుద్ధాలే. ఒక దాని నుంచి జయించి బయటికొచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక సమస్య రెడీ అవుతుంది వీళ్ళకి. హ్మ్. ఎప్పుడు కూడా అంతే. అయితే ఆహ్, చాలా గొప్ప స్థాయికి రీచ్ అవుతారు ఆర్థిక పరంగా. హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి పాపం మొత్తం వచ్చి కింద పడతారు. కొలాప్స్ అన్నట్టుగా. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా కోట్లు గడించి ఉన్నత స్థాయికి చేరుకొని ఎంతో ఎత్తుకెదిగి మళ్ళీ వచ్చి అంతే కింద రోడ్డున పడడం అనేది హ్మ్. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి. అందులో అందులో భాగంగా మనకు రాజ్యపూజ్యము, అవమానము ఈ విషయాల్లో చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శుభవార్తే. ఏమిటి ఆ శుభవార్త అంటే, హ్మ్. గౌరవం 4, అవమానం చూసుకుంటే 2. ఇది చాలు వీళ్ళకు తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్టుగా ఈ అవకాశంతోటి ఎంత వరకైనా వీళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశమైతే ఉంది. హ్మ్. ఎవరికి? కుంభరాశి కుంభరాశి వాళ్ళకి. వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ప్రభావం, అలాగే ఏలినాటి శని ప్రభావం, అలాగే దాంతో పాటు గురువు. ఇప్పుడు ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నాడు. జూన్ తర్వాత ఆరో ఇంటికి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నాడనమాట. ఈ యొక్క మార్పులు, చేర్పులు ప్రారంభంలో మాత్రము కుంభరాశి వాళ్ళకి అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే. ఆర్థిక స్థితిగతుల్లో. హ్మ్. ఆర్థిక స్థితిగతుల్లో నష్టాలు అధికంగా ఉన్నాయన్నమాట ప్రారంభంలోనే. మన ఉగాది ప్రారంభం నుంచే జూన్ పూర్తి కంప్లీట్‌గా గూడా చూసుకుంటే, ఆర్థిక స్థితిగతుల విషయంలో అధికంగా ఖర్చు చేయడం. ఆ ఖర్చు కూడా ఏమిటి? ఆహ్, శుభకార్యాల మూలకంగా కావచ్చు, లేదా అనవసరమైనటువంటి విధంగా కావచ్చు, వృధాగా ఖర్చు అయిపోవడం కావచ్చు, లేదంటే ఇంకా విద్యా, ఉద్యోగాల విషయాల్లోనూ, లేదా రకరకాలైనటువంటి వాటి ద్వారా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా అధికంగా ఖర్చు జరుగుతూ వస్తూ ఉంటుంది. జూన్ తర్వాత ఆరో ఇంట మారుతున్నాడు కాబట్టి, కొంత ఆర్థిక పరంగా పర్వాలేదు. హ్మ్. అంటే ఎక్కువ ఖర్చు కాకుండా కొంత ఊరట, ప్రశాంతం. ప్రతిదానికి మంచినీళ్ళగా ఖర్చయ్యేదానికి, ఖర్చు లేకుండా పనయ్యేదానికి తేడా వ్యత్యాసం ఉంటుంది కదా! హ్మ్. అదే విధంగా ఆ అధిక ఖర్చనేది కాస్త నివారణ జరుగుతుంది. హ్మ్. అయితే ప్రస్తుతం ఏమిట్రా అంటే కుంభరాశి వీళ్ళకి ప్రతి విషయంలోనూ ఆహ్, వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. హ్మ్. ఆర్థికంగా అధికంగా ఖర్చవుతుంది. హ్మ్. కానీ
ఖర్చయినా కూడా నెరవేరుతుంది. హ్మ్. ఖర్చయినా పని కాలేదా అంటే అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఖర్చు ఇంగా అధికం కావాలి కాబట్టి. హ్మ్. అందువల్ల పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం అవుతుంది. ఒక ఇంటి వాళ్ళవుతారు. ఓకే. దానివల్ల దానికోసమయ్యి నగలు, అలాగే ఫంక్షన్‌లు, కార్యక్రమాలు, అనేక విందులు, వినోదాలు వీటి కోసమయ్యి ధనం మంచి నీళ్ళ కంటే ఎక్కువగా ఖర్చవుతుంది. మంచినీళ్ళ కంటే గూడా ఎక్కువగా ఎక్కువగా ఖర్చవుతుంది. ఖర్చవుతుంది. చెయ్యాలి కూడా. తప్పదు. హ్మ్. తప్పదు. ఆ విధంగా నష్టం. పోనీలే శుభకార్యమన్నా జరిగిందని ఒక సంతృప్తి. హ్మ్. అదే గౌరవం. హ్మ్. ఏమిటి? గౌరవం. ఇప్పుడు ఆ విందులు, వినోదాల్లో పాల్గొన్న వాళ్ళు వీళ్ళిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా బాగా విందులు ఏర్పాటు చేశారు. ప్రశంసిస్తూ ఉంటారు. ప్రశంసల జల్లు. హ్మ్. అట్లా ఆ విధంగా చేసిన కార్యక్రమాల వల్ల కూడా వీళ్ళకు మంచి పేరు అనేది హ్మ్. కలుగుతుంది. కానీ ఆ మంచి పేరు కోసం కూడా వీళ్ళు పాకులాడతారు. ఎవరు? హ్మ్. కుంభరాశి వాళ్ళు. హ్మ్. అంతే కదా! ఇప్పుడు నిన్ను పొగిడితే హ్మ్. ఏమనిపిస్తుంది నీకు? అవునవును. అబ్బా! మా స్వామి నన్ను హ్మ్. పొగిడాడు హ్మ్. అనుకుంటావు. అదే తిడితే అవును. బయటికేమని లేకపోయినా మనసులో అయినా గూడా హ్మ్. ఏదో ఒకటి అనుకుంటావు గదా! అట్లాగా ఏదైనా సరే మనం చేసే కార్యక్రమాన్ని బట్టి 10 మంది నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతూ వస్తూ ఉంటాయి. హ్మ్. మంచి పేరు ప్రఖ్యాతులు గూడా గడిస్తారు. హ్మ్. వీళ్ళు గూడా ఆ పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రపడతారు. హ్మ్. ఎవరు? కుంభరాశి వాళ్ళు. వీళ్ళు కూడా బోలా శంకర్ లాంటి వాళ్ళనమాట. అంటే బోలా శంకరుడు లాగా. మనం పొగిడామనుకోండి వీళ్ళని, మన కోసం ఏమైనా చేస్తారు. ఎంతవరకైనా వస్తారు. హ్మ్. అదే ఇలా. మనం వాళ్ళని అవమానించామనుకోండి, హ్మ్. మనకు కనిపించరింక. ఏమిటి? హ్మ్. కనిపించరు. ఆ విధమైనటువంటి స్వభావము, ప్రభావము, గుణగణాలు ఈ సంవత్సరం ఎక్కువగా కుంభరాశి ఉన్నాయన్నమాట. వారికి ఉంటుంది. ఉంటుంది. దాంతో పాటు ఈ సంవత్సరంలో ప్రారంభంలో కావచ్చు, లేదంటే తర్వాత ఇంకా కూడా నెరవేరే అవకాశం ఉంది. గృహయోగం. హుహు. వెంటనే అయినా కావచ్చు, కొద్దిగా ఆలస్యమైన ఎనక ముందైనా వీళ్ళకి ఈ సంవత్సరంలో మాత్రం ఒక ఇంటి వాళ్ళవుతారు. హ్మ్. గృహయోగం కలుగుతుంది. హ్మ్. వాహన యోగం కూడా కలుగుతుంది. హ్మ్. అట్లా అనేసి వాహనాల వల్ల కూడా ఎక్కువగా అధికంగా ప్రమాదాలు, ప్రాణ నష్టాలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. వీళ్ళకు ఎందుకంటే ఏడో ఇంట కేతు ఉండడం వల్ల సింహరాశిలో ఏడో ఇంట కేతు ప్రభావం వల్ల అధికమైనటువంటి వాహన ప్రమాదాలు, గాయాలు, అగ్ని ప్రమాదాలు, వీళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు, హ్మ్, ఎక్కువగా తిప్పట, అలసట, ఇలావంటి అన్నీ కూడా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఏమిటి? హ్మ్. శ్రమతో కూడుకొనుంటుంది. కూడుకొనుంటుంది. వీళ్ళ పని ఈజీ ఏం కాదు. ప్రతిదీ పరీక్షా జీవితంలాగే శ్రమతో కూడుకొని ఉంటుంది. హ్మ్. ఆ శ్రమతో కూడా ఏమవుతుందంటే, ఆ చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళు కాస్త పొగడము, గౌరవించడం వల్ల ఆ శ్రమ అంతా మర్చిపోతారు. హ్మ్. హ్మ్. నువ్వు కష్టపడ్డావు. కష్టపడి హ్మ్. చేసిన దాన్ని నేనుండి గుడ్ గర్ల్ అన్నాననుకో, హ్మ్. సంతోషపడతావు కదా! అదే అంతే. విధంగా వీళ్ళకొక ఊరట, హ్మ్. గౌరవప్రదమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి విలువలు కూడుకొని స సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు, గుర్తింపుంటుంది. గుర్తింపు ఇవన్నీ కూడా కలగడం వల్ల కొంతవరకు ఇలా చాలా ప్రశాంతంగా అయితే ఉండగలుగుతారు. వీళ్ళకి అవమానం అవెంత ఉన్నాయి గురుగారు? ఆ విషయానికి చూసుకుంటే మనకు కుంభరాశి వారికి గౌరవార్థం 4, అవమానం 2 ఇది హ్మ్. మనం చెప్పుకున్నాము హ్మ్. ఆల్రెడీ. కాపోతే ఇక్కడ అధికంగా గౌరవించే వాళ్ళు హ్మ్. ఉన్నారు కదా! హ్మ్. ఏమిటి? హ్మ్. నలుగురు హ్మ్. గౌరవించేవాళ్ళు నలుగురు. రాజ్యపూజ్యం. హ్మ్. అవమానమేమో 2. ఇక్కడ ఇద్దరు గౌరవించేవాళ్ళు అధికంగా ఉన్నారు. హ్మ్. అదే గౌరవార్థం. ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు విలువుంటుంది. గుర్తింపు, ఎక్కడైనా పేరు గుర్తింపు, ఉంటుంది. పేరు, ప్రతిష్టలు, ఆహ్, వీళ్ళ మాటకు విలువ ఉంటుంది. అన్నీ హ్మ్. ఉన్నాయి. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రారంభంలో కొన్ని ఆటంకాలున్నప్పటికీ ద్వితీయార్థంలో బాగా సక్సెస్ అవుతారు. ఓకే. సొంతింటి కల నెరవేరుతుంది. హ్మ్. వాహన యోగం ఉన్నప్పటికీ వాహనాల వల్ల కొద్దిగా నష్టాలున్నాయి. ఆ! ప్రమాదాలున్నాయి. హ్మ్. నష్టాలున్నాయి. వాహనాల వల్ల గూడా ఆర్థిక నష్టాలు. ఆహా! అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. తర్వాత సంతాన విషయంలో కూడాను కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము ఉంది. హ్మ్. సంతాన విషయాలలో ఇబ్బందులు, ఆటంకాలు, పుట్టే పిల్లలు విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్.
తర్వాత వచ్చేసి వివాహ జీవిత భాగస్వామితో కూడా కాస్త మనస్పర్ధలు, ఇటువంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. కానీ మళ్ళీ కలిసిపోతారు. హ్మ్. పర్వాలేదు. ఎలా సమస్య వస్తుందో అలాగే మళ్ళీ దాని నుంచి హ్మ్. రికవరీ కావడం కూడా హ్మ్. అట్లాగే, ఆ సమస్య అట్లాగే సమస్య పోతుంది. హ్మ్. ఇలా ఒడిదుడుకులనేది 2 ఉన్నాయి. అప్ అండ్ డౌన్‌లు. ఓకే. అంటే కొద్ది రోజులు బాగుంది. కొద్ది రోజులు బాగలేదు అనేది వాస్తవం. ఈ రియల్ ఎస్టేట్ గాని, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా గురుగారు వీళ్ళు? హ్మ్. ఈ ఈ కుంభరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెద్దగా ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఓకే. ఇంగా ఏదన్నా వీలైతే మీడియేటర్‌గా వ్యవహరించడం మంచిది. హ్మ్. అంటే నష్టమేముండదు. అవును. హ్మ్. పెద్ద పెద్ద భారీ బడ్జెట్‌లు పెట్టి ఏదైనా చేయడం అనేది కాస్త అనుకూలం కాదు ప్రస్తుతం హ్మ్. ప్రారంభంలో. తదుపరి కావాలంటే జూలై తర్వాత చేయొచ్చు, ప్రారంభం చేయొచ్చు. అది ఏది ఏమైనా కూడా ఎవరైనా సరే ఏ రోజు చేయాలనుకుంటున్నారో అది అడిగి తెలుసుకొని చేయడం మంచిది. హ్మ్. ఆర్థికంగా నష్టపోకూడదు. అవును. మళ్ళీ ప్రమాదాలకి గురి కాకూడదు. హ్మ్. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతంగా తెలుసుకొని ఎప్పుడైతే బాగుంటుందో, ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుందనేది కూడా మనం ప్రతిది కూడా హ్మ్. తూచా తప్పకుండా ఆచరించి చేస్తే బాగుంటుంది. హ్మ్. వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా అన్నీ చూసుకొని అలా ఆ! చేస్తే బావుంటుంది. విద్యార్థులకి కూడా అనుకూలమే. హ్మ్. చదువులో పాసవుతారు. హ్మ్. పై చదువులకి వెళ్తారు. హ్మ్. ఉన్నత చదువులే కాకుండా విదేశాలకు కూడా వెళ్లి చదువుకోవడం జరుగుతుంది. హ్మ్. మిగతా వాటిల్లో కూడా బాగా చాకచక్యంగా చాలా యాక్టివ్‌గా వీళ్ళు వ్యవహరించడము, తెలివిగా వ్యవహరించడము, హ్మ్. ఎక్కడ ఎలా నడుచుకోవాలో కూడా ఆ హ్మ్. విధంగా నడుచుకోవడము, సక్సెస్ అవ్వడంలో చాలా ముందుంటారు. హ్మ్. సఫలీకృతవుతారు, ముందుంటారు. హ్మ్. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హ్మ్. స్వదేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు 100% ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం విదేశాలకు వెళ్లి స్థిరపడే వాళ్ళే ఎక్కువుంటారు. హుహు. కుంభరాశి వాళ్ళు. కుంభరాశిలో. హ్మ్. ఈ సంవత్సరం మరీ విపరీతంగా ఎక్కువుంది. అవుతాయి. నెరవేరుతాయి కూడా. హ్మ్. లేదా స్థాన చలనాలు. హ్మ్. ఒకవేళ విదేశాలకు వెళ్ళలేకపోయినా ఇక్కడే స్థాన చలనాలు, హ్మ్. చేసే ఉద్యోగంలో బదిలీలు, హ్మ్. ట్రాన్స్‌ఫర్‌లు ఇటువంటివి గూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. ఆహ్, ఇక్కడే ప్రైవేట్ పరంగా చేసే ఉద్యోగాల్లో వాళ్ళు విదేశాలకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడడము. లేదా ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు ట్రాన్స్‌ఫర్‌లు, బదిలీలంటే వేరే వేరే చోట్లకి మార్చడము. హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హ్మ్. రెంట్‌కు నివసిస్తున్న వాళ్ళు స్థానచలనం, ఇల్లు మారడం కానీ, లేదా ఊరు మారడం కానీ జరుగుతుంది. అలాగే సొంత ఇల్లు కొనడం కూడా జరుగుతుంది. గృహప్రవేశాలు, హ్మ్. లేదా గృహారంభాలు హ్మ్. ఇటువంటి కార్యక్రమాలు గూడా జరుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు మంచిగానే కలిసొస్తాయి. హుహు. చక్కగా ఈ కార్యక్రమాలలో ఉన్నత వ్యాపారాలు ప్రారంభం చేయడానికి గాను, అన్నిటికి గాను వీళ్ళు అధికంగా ఈ సంవత్సరం అప్పు చేసే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. హ్మ్. బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. జరుగుతాయి. కాకపోతే ఆరోగ్య విషయాలలోనూ, జాగ్రత్తలు ఆ! తీసుకో. వాహన ప్రమాదాలు, రాబోయే ప్రమాదాలు, విపత్తుల నుంచి తప్పించుకోవడానికి వీలైనంత వరకు వీళ్ళు దైవారాధన, హ్మ్. ఆ దైవారాధన కూడా ఏమిటి? ఈ కుంభరాశి వాళ్ళు శివుడికి పెరుగన్నంతో అభిషేకం చేస్తూ ఉండాలి. హ్మ్. ఎప్పుడు? సోమవారం లేదా శనివారం. హ్మ్. కుంభరాశి వాళ్ళు విశేషంగా పెరుగన్నంతోటి అభిషేకం అంటే దద్దోజనంతో అభిషేకం చేయాలి స్వామికి. హ్మ్. అలా చేయడం వల్ల రాబోయే అటువంటి నష్టాల నుంచి, రాబోయే ప్రమాదాల నుంచి, రాబోయే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. హ్మ్. సోమవారం కానీ, శనివారం కానీ లేదా 2 రోజులు గూడా చేస్తూ ఉండొచ్చు. కంపల్సరీగా సోమవారం, శనివారం అవుతే శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. తీర్థప్రసాదులు, హారతి తీసుకోవాలి. అలాగే ఇంగా కూడా చెప్పాలంటే ఒక మంత్రం పఠించడం చాలా మంచిది. ఎందుకంటే ఇటు రాశిలోను రాహువు, ఏడో ఇంట కేతువు ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. దాంట్లో గూడా ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఇది కూడా సర్పమంత్రమే. హ్మ్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఆదివారమో, మంగళవారమో లేదంటే శుక్రవారమో, శనివారమో
ఎప్పుడు వీలైతే అప్పుడు. లేదా రోజు కూడాను వీలైతే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వీళ్ళు అన్ని విషయాలలో కూడా హ్మ్. రక్షింపబడతారు. హ్మ్. హ్మ్. ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైనటువంటి నష్టాల నుంచి కూడా బయటపడతారు. ఇంకా కూడా లాభాల బాటలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇదే గాకుండా చెప్పాలి అంటే గూడా వీళ్ళు ఇంకా చేయగలిగితే రుణ విమోచన హోమం చేసినట్టవుతే హ్మ్. ఆర్థిక పరంగా కంపల్సరీగా సెట్ సెట్ అవుతుంది. అవుతారు. సక్సెస్ అవుతారు. హ్మ్. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే రంగు? రంగు వీళ్ళకి కూడా నీలం, హుహు. బ్లూ అంటాం కదా! అవును. నీలము, వైటు హ్మ్. లేదా యెల్లో కూడా. హ్మ్. ఈ 3 బాగా వీళ్ళకు కలిసొస్తాయి. హ్మ్. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.